ఏమిటమ్మా అప్పుడే వెళ్తావా? అవును దివాంజీ, డాడీకి నన్ను వెంటనే చూడాలనిపించిందంట, రమ్మని ఫోన్ చేశారు. సరే, ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తాను. నువ్వు ఒంటరిగా వెళ్ళలేవేమో, కూడా హరిని తోడు పంపిస్తాను. ఒంటరిగా కాదు దివాంజీ, రాజాని తీసుకెళ్తున్నాను. వెంటనే ఏర్పాట్లు చేయండి. బాయ్. చూసావా నాన్న, ఆ రాజా గారితో తంటగా వెళ్తున్నట్ట తంటగా. సరే, ఎలాగూ రోజాతో పాటు వీడు సిటీ వెళ్తున్నాడుగా, అక్కడ మన జానీని రాజా మీద ప్రయోగిద్దాం. వీడు గుట్టంతా తెలుసుకుని మన గుట్టుగా తెలియజేస్తాడు. సామాన్లన్నీ జాగ్రత్తగా సర్దేవా? మాస్టర్ పొన్నుస్వామి, నేను ఇక్కడ ఉన్నాను. నేను వెళ్తుంటే ముందు నువ్వేకేమిట్రా? నువ్వు లేకుండా ఈ అడవిలో నేను ఒంటిగా ఉండలేను. సరే, ఓకే, అలాగే ఉండు. చలో. నా పెట్టు నువ్వు ఎలాగో వాడతావు, అది వాడుకో. కానీ బట్టలు మాత్రం వాడుకోవద్దు. పేస్ట్ వాడుకో, బ్రష్ వాడుకోవద్దు. ఇదేంటి, ఇది కూడా కడకి? ఇదేంటి, నువ్వు ఎందుకు కడిగావు? నువ్వు ఇక్కడికే? దానికి కూడా మనతో పాటు రావాలందరా. రానిరా. నీకేం గురు, అక్కడికి పోయిన తర్వాత నీ పని మీద నువ్వు తిరుగుతూ ఉంటావు. నేను దీన్ని కుక్కలా పట్టుకుని రోడ్డు మీద వెళ్తుంటే జనాలు ఏమవుతారు? ఏమవుతారే? ఏ కాదు కానీ నువ్వు లోపల కూర్చో. చూడు పోనీ గురు. జానీ, జాగ్రత్తగా విను. అభయారణ్యం నుంచి TMY 8563 నంబరు గల రెడ్ ప్లిమత్ కారు బయలుదేరి వస్తోంది. నువ్వు సిటీ చెక్ పోస్ట్ దగ్గర ఎంచక్కా కాపు కాసి, ఆ కారులో ఉన్న రాజా అనే వ్యక్తి CID ఆఫీసరా, మనకి హితుడా శత్రువా అన్నది పరిశీలించి పరీక్షించి నాకు వెంటనే ఫోన్ చెయ్యి. నీ ఫోన్ కోసం ఆతృతగా చూస్తుంటాను. జాగ్రత్త. అలాగే సార్, వెంటనే ఫాలో అయ్యి మీకు రిపోర్ట్ ఇస్తాను. రా రోజా, ఇదే మా ఇల్లు. లోపలికి వెళ్తారా? రారా. ఊరికే రమ్మని పిలిస్తే వస్తానా? మరి ఎలా పిలవాలో నిన్ను? పట్టు చీర కట్టి, పెళ్లి బొట్టు పెట్టి, మేళతాళాలతో అబ్బా, నా చిటికిని వేలు అందుకుని మీరు నడిపించి తీసుకువెళ్ళాలి. అప్పుడే ఆ గుమ్మం తొక్కేది. గుమ్మం తొక్కడానికి అంత గొడవ ఉంటే పోనీ ఓపెన్ చేద్దాం. తొక్కకుండానే లోపలికి జంప్ చేస్తా. రాజా, మా డాడీకి మన పెళ్లి విషయం చెప్పగానే నీకు ఫోన్ చేస్తాను. ఆయనకి నేనంటే పంచ ప్రాణాలు. నా మాట ఏది కాదనరు. ఓకే ఓకే. అరే పొన్ను, రోజైన వాళ్ళ ఇంటి దగ్గర దింపిరా. జ్యోతి, కమాన్ లోపలికి రా. దొరా, ఈ తప్పుగా అయింది దొరా. ఇంకెప్పుడు టర్బెన్స్ అయింది దొరా. భార్య మీద చేస్తావా? కొట్టొద్దు దొరా, ఇంకెప్పుడు అయింది దొరా. ఏం జరిగింది? వాడు కొత్తగా మొన్నే తోటమాలిగా పెళ్లి చేరాడమ్మా. వాచ్మెన్ ఎంకయ్య భార్య ఒంటరిగా ఉండడం చూసి చేయట్టుకున్నాడంట. అది అయ్యగారికి తెలిసి ఇంకోటి ఎలా మీరు కన్నేస్తావా అని కొడుతున్నారమ్మా. ఈ దరిద్రం లేకపోండి. వీడి మొహం నాకు కనిపించడానికి వీల్లేదు. డాడీ. హలో రోజా, వచ్చావమ్మా? అదే కంఫర్టబుల్ జర్నీ. దివాన్జీ గారు అన్ని ఏర్పాట్లు బాగా చేశారా? డాడీ అలా ఉన్నారేంటి? ఏం లేదమ్మా, ఏం లేదు, ఏదో చిన్న గొడవ. చూడమ్మా, తన జేబులో ఉన్న వస్తువు కంటే ఇతరుల చేతిలో ఉన్న వస్తువు మీదే మనిషికి మోజు ఎక్కువ. ఇట్స్ హ్యూమన్ వీక్నెస్. కొందరు డబ్బు కోసం, కొందరు నగల కోసం ఇతరుల సుఖానికి సమాధి కడతారు. వాళ్ళ జీవితాల్ని బలి చేస్తారు. వెల్, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చావు, వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. ఓకే. పొన్ను, అరే పొన్ను, అరే పొన్ను,
జ్యోతికి ఏమి తోచకుండా ఇల్లంతా తిరుగుతుందరా. కాసేపు అలా షికారు తీసుకెళ్ళి రాకూడదు? అవును గురు, ప్రతిరోజు అడవిలో జంతువుల్ని చూసి చూసి అలవాటైపోద్ది కదా, అలా రోడ్డు మీదకి తీసుకెళ్లి కుక్కల్ని గేదెల్ని అన్ని చూపిస్తాను. దానికి ఒక మార్పు ఉంటుంది. అలాగే, అలాగే. జ్యోతి, దా, దా, రామ్మా, దా. జి, 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 జి. రా జ్యోతి, నీకు పార్కు చూపిస్తాను, బస్ ఎక్కిస్తాను, బోట్ హౌస్ చూపిస్తాను, షాపింగ్. ఏం భయపడదు మిస్టర్, ఒక లిఫ్ట్ ఇస్తారా? రోడ్డు మీద రివర్స్ గేర్ ఉందా? హలో, హలో, హలో. హలో రాజా, నేను రోజాని. మా డాడీకి మన పెళ్లి విషయం చెప్పాను, వెంటనే ఒప్పేసుకున్నారు. నువ్వు ఒకసారి మా ఇంటికి వస్తే మీతో పర్సనల్ గా మాట్లాడాలన్నారు. ఆ తర్వాత మన పెళ్లికి పచ్చ జెండా ఊపేస్తానన్నారు. మీ నాన్న పచ్చ జెండా ఊపేసినట్టు, పెళ్లి ఇలా ఊదేసినట్టు నిన్న రాత్రే నాకు కలొచ్చింది. కలొచ్చిందా? ఆ కల్లో రోజా అనే పిల్లొచ్చి అల్లరి చేసింది, నన్ను అల్లరి పెట్టింది. ఏం చేశాను? అది ఫోనుల్లోనూ మైకుల్లోనూ చెప్పుకునే విషయం కాదు. మరే చెవులో చెప్పుకునేది, చేరువై చెప్పుకునేది. ఎందుకు వస్తున్నాడు? ఏం కావాలయా? పెళ్లి కావాలి. ఓట్లు ఎందుకు వస్తారయ్యా? ఏమున్నాయి? అన్ని ఉన్నాయి. అయితే ఒక 150 చపాతీలు వేసుకో, ఒక 118 కోడి పులావ్ వేసుకో, 750 గుడ్లు వేసుకో. వేసుకున్నావా? ఇవన్నీ నువ్వు తింటానుకా లేక బయటకు తీసుకెళ్ళి అమ్ముకోవడానికి? ఎక్కువ మాట్లాడుతున్నావు, టూ మచ్. నేను తింటే ఏం తింటాను? 2 ఇడ్లీ, ఒక వడ, 20 ప్లేట్లు సాంబారు, అంతే కదా. ముందు చెప్పిందంతా మా ఫ్రెండ్ బయట ఉంది జ్యోతి, దానికోసం. ఎవరో డాన్స్ జ్యోతి లక్ష్మ, ఇక్కడ చూసేది మేము చూసాం కదా. అది లోపల వస్తే అది డాన్స్ చేయదు, దాన్ని చూసి మీరంతా డాన్స్ చేస్తారు. బాబు చేతి బాబు. సరే బాబు, కూర్చోవయ్యా. ఉన్నావా? అలాగే 25 కోళ్లు, 2 మేకలు బ్రతికున్నాయి, పట్టుకోరా. వేళగొడదయ్యా, బయట ఉన్నది జ్యోతి అని పేరు పెట్టిన నా ఫ్రెండ్ పులి. అడవి నుంచి ఇక్కడ తీసుకొచ్చాను, ఒట్టి పిచ్చిబుండా. దానికి వెరైటీగా ఏదైనా తిరిపిద్దామని ఈ హోటల్ కి తీసుకొచ్చాను. నీకు పులి ఫ్రెండా? మరి నీ ఫ్రెండా? ఏంటి పిచ్చెక్కి బాబు, నీకు నీ పులికో దండం బాబు. మా హోటల్ అంతా నాశనం చేసింది. ముందా పులిని బయటికి తీసుకెళ్ళి బాబు. బాంబులు గుండ్రావు, నేనుండే చోటికి నేను చెప్పిన పార్సల్ అన్ని స్ట్రైట్ గా రావాలి. జ్యోతి జంప్. మిస్టర్, నీ మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. నడు పోలీస్ స్టేషన్. అరే మా అమ్మ నాన్నని ఒక్కడే కొడుకుని నీ పులి వల్ల మోటార్ బైక్ మీద పెట్టి చచ్చావండి. నీ ఏదో మిస్టర్, తమరెవరండి? కనపట్టంలా జూ ఆఫీసర్ని. నువ్వు వెంటనే పులిని తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే. అంత మాట అడగండి. కావాలంటే వెంటనే తీసుకెళ్ళి జూలో ఒక బోన్లు పడేయండి. వచ్చే జనానికి చూడటానికి ఓ మార్పు ఉంటుంది. ఆగండి, ఎవరు గొడవ చేయదు. గురు గురు అందరూ జ్యోతిని చూసి పారిపోయారు. ఇన్స్పెక్టర్ గారు, ఆఫీసర్ గారు, ఇలా రండి. ఇదిగో ఆఫీసర్ గారు, మా పుల్ని మీకు జూకిస్తున్నాం. రాజా, అవునరా పొన్ను,
మన జ్యోతిని దక్కించుకోవటానికి ఇంతకంటే వేరే మార్గం లేదు. ఇలాగే రోడ్ల వెంట తిరుగుతూ ఉంటే ఏదో ఒక రోజు ఎవరో ఒకరు దీన్ని కాల్చి పారేస్తారు. కనీసం జూలైనా ఉంటే మన అప్పుడప్పుడు వెళ్ళి చూసుకోవచ్చురా. జ్యోతి జ్యోతి గెటప్. జ్యోతి వెళ్ళు, నా మాట విను. రోజు వచ్చి నిన్ను చూస్తూ ఉంటానుగా. వెళ్ళు. ఇదిగో సార్ తీసుకెళ్ళండి. నేనా? మీరు జోకి తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసి బోన్లో పెట్టి తాళం ఇస్తే తీసుకుంటా గానీ ఇది మధ్యలో నన్ను తింటే చెడ్డ మాంసం తినదండి. సరే నేనే తీసుకొస్తాను, పదండి. జ్యోతిరా, కమాన్ కమాన్. హలో సార్ ఓ జానీ, నీకు అప్పచెప్పిన పని ఎంతవరకు వచ్చింది? రాజా వెంట నీడలా తిరిగి తెలుసుకున్నాను సార్. అతని సిఐడి కార్డు రోజాకి పెళ్లి నిశ్చయం కాబోతుందని తెలిసింది సార్. ఆ? ఇంకో ముఖ్య విషయం సార్, రాజా ఎవరో కాడు, కళ్యాణ గజపతి కొడుకు. రాజా కళ్యాణ గజపతి కొడుకు అంటం బాంబొత్తి అందించాడు. ఇక చూడు దాన్ని నేను ఎలా పేలుస్తాను. తన భార్యనెత్తుకుపోయిన వాడి కొడుక్కి ఈ భూపతి తన బిడ్డను ఎలా ఇచ్చి పెళ్లి చేస్తాడో చూస్తాను. హాయ్ రాజా. హలో. మీ నాన్నగారు ఎక్కడ? లోపల ఉన్నారు. వస్తారు. ఈవిడ మా అమ్మగారు. నేను ఈ ఫోటోలు చుట్టమే తప్ప మనిషిని చూడలేదు. హలో మిస్టర్ రాజా, వెల్కమ్, హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. మా రోజా నిన్ను గురించి చాలా చెప్పింది. ఇప్పుడు నేను చూస్తుంటే అది 100% నిజం అనిపిస్తుంది. యూనో మిస్టర్ రాజా, రోజా నా ఒక్కగానొక్క కూతురు. మై హోప్, మై లైఫ్ అండ్ ఎవ్రీథింగ్. నోరు తెరిచి నాకు ఇది కావాలి డాడీ అంటే చాలు, ఇట్స్ ఇమ్మీడియట్లీ డన్. చిన్నప్పుడు బిస్కెట్లు బిళ్ళలు కావాలనేది, కొనిపెట్టాను. కొంచెం ఎదిగాక బుక్స్ బట్టలు కావాలనేది, అవి కొనిపెట్టాను. ఇప్పుడు భర్త కావాలంటోంది, అది కొనిపెట్టలేను కదా. వెల్ వెల్ వెల్, కమాన్ లెట్స్ గో ఫర్ డిన్నర్. మిస్టర్ రాజా, నువ్వు ఫారెస్ట్ కి వెళ్ళావంటే మా రోజాలాగే నీకు హంటింగ్ అంటే ఇష్టం అన్నమాట. అవును సార్, చిన్నప్పటి నుంచి వేట నా ఆరో ప్రాణం. మా నాన్నగారు కూడా ఫేమస్ అంటారు. ఐ సీ, ఐ టు లవ్ హంటింగ్. అయితే మీ నాన్నగారు నేను ఎక్కడో అడవుల్లో కలుసుకునే ఉంటాం. మా నాన్నగారు క్యాంపు చేయని అడవే లేదట సార్. నెలకి 20 రోజులు హంటింగ్ లోనే గడిపేవారట. అలాగా? ఎక్కడుంటారైనా? ఈ ఊరేనా? నాకు ఊహ తెలియక ముందే మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు సార్. ఓ, ఐఎమ్ సారీ. మీ నాన్నగారి పేరు? అది నేను చెప్తాను సార్. మీరెప్పుడు వచ్చారు దివాన్జీ? ఇప్పుడే వస్తున్నాను. నాకొక దారుణమైన నిజం తెలిసింది. మీ సేవలో బ్రతికేవాణ్ణి గనక అది మీ చెవిని వేయడం నా కర్తవ్యంగా భావించి వచ్చాను. వాట్ ఈజ్ ఇట్? ఈ రాజా తండ్రి మరెవరో కాదు, కళ్యాణ గజపతి. అవును సార్, కళ్యాణ గజపతి గారి అబ్బాయినే నేను. నువ్వు ఆ రాక్షసుడు కొడుకువా? తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. డాడీ. నో రోజా, నో. అతను వెంటనే గడపదాటం. ఐ కాంట్ సీ హిస్ ఫేస్. నాకింత ద్రోహం చేసి నా జీవితాన్ని కాలరాచిన ఆ దౌర్భాగ్యుడు కొడుకుతో నో, నెవర్ నెవర్. రోజా, ఇంకొక క్షణం ఆగితే నేనేమైపోతాను, మిమ్మల్ని చేస్తాను నాకే తెలియదు. Ask him to get lost. వెళ్ళిపోమను. రాజా. Let him go. నీకు నీ డాడీ కావాలనుకుంటే అతన్ని వెళ్ళలేవు, అతనే కావాలనుకుంటే నీ డాడీని వదిలి నువ్వు వెళ్ళు. But don't stop him.